దేవాని దివ్యవాక్యము ఏవేగా మాకు దొరికెను. వాట్ యు స్పీక్ ఆన్ టు అదర్స్. నిన్ను దేవుడు ఇతరుల కొరకు ప్రార్థన చేయమన్నాడు. ఏ ప్రార్థన ఆశీర్వదిస్తానని చెప్పాడు నూతన నిబంధనలో? నువ్వు ఇతరుల కొరకు చేసిన ప్రార్థననే నేను ఆశీర్వదిస్తాను. మనం ఎప్పుడు ఇతరుల కొరకు అంటే అసలు నా కొరకు అనే ప్రార్థన ఉండదు అని కాదు. అక్కడ ప్రాధాన్యతలో ఇతరుల కొరకు, మన కొరకు, ఇతరుల కొరకు, మన కొరకు. ఇప్పుడు యూదులందరూ కలిసి ఈ పామ్ సండే రోజు ఈ యొక్క యెరూషలేము వీధుల్లో వారు ప్రయాణం చేస్తూ యేసుక్రీస్తు వస్తున్నాడు, ఆయన వచ్చుచున్నాడు అనేటువంటి విషయాన్ని వాళ్ళు గ్రహించి ఆయన వచ్చేటువంటి ఆ మార్గములో ఆయన కొరకు వాళ్ళ మీద ఉన్నటువంటి వస్త్రాలు తీసి ఆ రోడ్డు మీద పరిచి ఆయనకి ఏమని పలుకుతున్నారంటే, ఆయన నామాన్ని వచ్చినటువంటి అప్పుడు చేరిన వాళ్ళందరూ కూడా రాజు వస్తున్నాడు, ఆ రాజు వస్తున్నాడు, ఆయన నామము స్తుతించబడును గాక అంటే ఇశ్రాయేలీల జనాంగం అంతా కూడా స్తుతించబట్టే పరిస్థితికి వస్తే ఈ జయము యేసుక్రీస్తుకి ఏ విధమైనటువంటి జయమో ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని అంతటికి కూడా దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తాడు. మనందరికీ అవసరతలు ఉంటాయి. మనందరికీ దేవుడు కొన్ని అవసరతలు ఉంచుతూ ఉంటాడు. మనందరికీ కొన్ని విషయాల్లో ఇంకా మనం కొన్ని విజయాలు చూడని పరిస్థితులు ఉంటాయి. దేవుని దగ్గరికి వెళ్ళి నీ అంతటా నీవు చేసిన దానికి ఎంత ఉపయోగకరమైందో నేను నా సంఘంలో ఉన్నటువంటి బిడ్డలని చూస్తూ ఉన్నప్పుడే కానీ, నా స్నేహితుల కుటుంబాలను చూస్తున్నప్పుడే కానీ, నా చుట్టూ ఉన్నటువంటి వారిని చూస్తూ ఉన్నప్పుడే కానీ కొందరిని మర్చిపోతే వాళ్ళు కనపడిన వెంటనే వాళ్ళ అవసరత నాకు జ్ఞాపకం వస్తుంది. దేవా, వీరి జీవితాల్లో విజయాన్ని కలుగచేయి అనే బ్లెస్సింగ్ నేను పలకాలి. హోసానా. ఒకవేళ ఏదైనా వాళ్ళు ఇరుకులు ఇబ్బందుల్లో ఉంటే హోసానా ఇతరుల కొరకు పలుకుతూ ఉంటుంటే దేవుడు తిరిగి మనకి విజయం ఇస్తాడనే విషయాన్ని గమనించుకోవాలి. అదే ఇక్కడ మనం చూస్తున్నటువంటి సత్యం. యేసుక్రీస్తు వీళ్ళందరి జీవితాల్ని ఆశీర్వదించేటువంటి మార్గంలో ప్రయాణం చేయడానికే మొట్టమొదటిది ఇప్పుడే రక్షించు. మేమందరము నిన్ను స్తుతిస్తూ ఉన్నాము. హృదయంలో కల్మషం లేకుండా ఈ దినాన్ని ఆరాధనలో మేము ఇక్కడ కూర్చుని ఆయన్ని స్తుతిస్తూ ఉన్నాం. ఏ వ్యక్తిని చూసినా కూడా నా మనసులో వారి పట్ల దేవుని కృప ఉండాలి అనే మనసుతో కూర్చున్నట్లయితే అది ఏకీభవించి ప్రభు బలలో మనం ఆ యొక్క రొట్టెను ద్రాక్షారసాన్ని మనం సేవించాం. ఇఫ్ ఎనీ ఇండిఫరెన్స్, ఆయన ఏమంటున్నాడు వాక్యంలో, యోహాను చెప్తున్నాడు, అలాగే మనము కొరింథీల్లో చూస్తూ ఉన్నాము, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడి వారితో సమాధానపడి నువ్వు వచ్చి అప్పుడే ఆరాధనలో కూర్చుని ప్రభు బలలో సేవించు. చాలా హార్డ్ టాస్క్ ఇది, కానీ ఆయన చేయమంటున్నప్పుడు చేయవలసిందే. వాక్యం చెప్పింది, మనం ఆ పద్ధతిలో నడవవలసిందే. అదే రీతిని ఇక్కడ 25వ వచనంలో యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలుగచేయము. సో యూదుల మైండ్ సెట్లో ఏదైతే ఉంటుందో, అబ్రహాము సంతానం నుంచి వచ్చినటువంటి ఈ యూదులు, అదే సంతానంలో నుంచి వచ్చినటువంటి ఆ రూతు వంశావళిలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, వాళ్ళు రక్షణ, అభివృద్ధి మనకు చెందిందే. దీన్ని మనం గమనించుకుంటూ 107వ దావీదు కీర్తనకి వెళ్తే 107వ దావీదు కీర్తనలో కొన్ని విషయాలు మనం చూద్దాం. దాంట్లో 5-6 వచనాలు మనం చదువుకుందాం. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లను,
వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. వారు ఒక నివాసపురము చేరినట్లు నడిపించెను. 8వ వచనం. ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములను బట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తులు చెల్లించుదురు కాక. దేవుడు మన జీవితంలో ఏదైనా చేసిన వెంటనే ఆకలి దప్పుల్లో ఉన్నటువంటి పరిస్థితులు అయినప్పటికీ, అది ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ, ఆయన కృపను బట్టే ఆశ్చర్యకార్యాలు చేసిన దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి ఒకానొక రోజు నీవు కృతజ్ఞత చెల్లించేటువంటిది జరుగుతుంది అంటున్నాడు అక్కడ. ఎవరు వీళ్ళు? కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టువారు. సో ఎడతెగక ప్రార్థన చేయమన్నాడు దేవుడు అంటే, ఇక్కడ ఉన్నటువంటి సత్యం ఏంటంటే, అక్కడికి వెళ్ళే వరకు చాలా మంచి మార్గాన్ని ఆయన నిన్ను నడిపిస్తాడు. అందుకే ఇక్కడ పబ్లిక్ ప్రొక్లమేషన్ మనం ఏం చూస్తున్నామంటే, హోసన్నా అనేటువంటిది ఏంటంటే పబ్లిక్గా మనము దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. రెండు రకాలైనటువంటి వ్యక్తుల గురించి కూడా ఆయన తెలియజేస్తారు. ఆజ్ఞలను గైకొని, అంటే ఆయన వాక్యాన్ని గైకున్నవారు, ఆ వాక్యాన్ని గైకొననివారు, నన్ను స్తుతించేవారు, నన్ను స్తుతించిన వారు, నన్ను వెంబడించేవారు, నన్ను వెంబడించిన వారు ఎవరైనప్పటికీ. అందుకే యేసుక్రీస్తుకి ఈ యూదులు వచ్చినటువంటి యూదులు ఎవ్వరూ కూడా నశించడం ఇష్టం లేదు ఆయనకి. నిన్న రోమాపత్రిక క్లోజింగ్లో మనం చూసినట్లయితే యూదులందరూ రక్షింపబడిరి. యూదులందరూ అంటే ఆ సిచ్యువేషన్ని ఎలా తీసుకొచ్చాడంటే దేవుడు, ఆ యూదులందరూ యేసుక్రీస్తుని అంగీకరించే రీతికి ఎలా తీసుకొచ్చాడంటే దేవుడు, అన్యులని ఆశీర్వదిస్తూ ఉంటుంటే వాళ్ళు రోషం పుట్టింది యూదులకి. మేము కదా దేవునికి చెందిన వాళ్ళం, మేము కదా దేవుని బిడ్డలం, మమ్మల్ని ఆశీర్వదించడేంటి దేవుడు అని చెప్పి ఈ అన్యుల్ని దేవుడు ఆశీర్వదించబడితే అప్పుడు రోషం పెట్టినటువంటి యూదులు నెమ్మదిగా యేసుక్రీస్తుని అంగీకరించి ఆయన మాటను బట్టి, ఆయన ఆజ్ఞను బట్టి వారు లోబడ్డం మొదలుపెట్టేటప్పటికి యూదులందరినీ ఆయన రక్షించుకున్నాడు. వాళ్ళందరూ రక్షణలోకి వచ్చారంటే వారి మనసు మారింది, వారి ఆలోచన మారింది, వారు వాక్యం మీద ఆధారపడ్డారు, దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టారు. అది అవ్వగానే, ఆ పరిస్థితి రాగానే ఈ యొక్క గాడిద పిల్ల మీద యేసుక్రీస్తు యెరూషలేం పట్టణంలోకి వస్తున్నాడు. ఒకప్పుడు దూషించినటువంటి నోళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే ఆయన్ని స్తుతించడం మొదలుపెట్టినాయి. ఆయనకు హోసన్నా అనేటువంటి కేకలు వేయడం మొదలుపెట్టినాయి. అందుకే సంఘంలో ఉన్నటువంటి ఈ చిన్న బిడ్డల్ని మనం ఎందుకు ఎంకరేజ్ చేస్తాము అంటే, వాళ్ళ నోటు కూడా పబ్లిక్లో దేవుని నామాన్ని స్తుతులు చెల్లించను గాక. వాళ్ళు అటు ఇటు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి దేవుని నామాన్ని హోసానా అనేటువంటిది వారు పలుకుబడును గాక అనేటువంటి ఉద్దేశం. దాన్ని మనం జ్ఞాపకం చేసుకుని, మొట్టమొదట ఇప్పుడే మమ్మలను రక్షించు, నీ నామానికి స్తుతి, దాన్ని బట్టి మా జీవితాలకి అభివృద్ధి. ఇది మొట్టమొదటి భాగంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇదే 113వ వచనం ఒకసారి చూడు. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లోండి వారిని విడిపించాను. కాబట్టి కష్టకాలము అనేటువంటిది మన జీవితంలో ఎప్పుడొచ్చినా కూడా ఆయనకి మొరపెట్టేవారిగా ఉండాలి అనే విషయాన్ని ఈ మొదటి భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ హోసానా 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 అనేటువంటి ఈ కేకలో దేవుని నామాన్ని స్తుతించుట స్తుతించుట స్తుతించుట. ఈ 107వ దావీదు కీర్తనలోనూ స్తుతించుట చూచాము, 118వ దావీదు కీర్తనలోనూ స్తుతించుట చూచాము. ఈ కీర్తనలన్నీ కూడా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుటయే. మనం కూడా ప్రతి స్టెప్లో కూడా దేవునికి కృతజ్ఞతలు. ఇక్కడ జరుగుతున్నటువంటి మనం చదువుతున్నటువంటిది అంటే, జరగకముందే కృతజ్ఞతలు చెల్లించే స్థాయికి దేవుడు మనల్ని తీసుకుని వెళ్తాడు.
జయము అని చెప్పి ఎప్పుడు పలుకుతున్నారు? ఇంకా యేసుక్రీస్తు సిలువకు వెళ్ళలేదు, ఇంకా ఆయనని సిలువ వేయలేదు, ఇంకా ఆయనకి ముండ్ల కిరీటాన్ని పెట్టలేదు, ఇంకా ఆయనకి పక్కలో బెళ్ళముతో పొడవలేదు, ఆయన చేతులకి ఇంకా మేకులు కొట్టలేదు, ఆయన కాళ్ళకి ఇంకా మేకులు కొట్టలేదు. దేవుని పరిశుద్ధ నామము యొక్క ఘనత ఏంటంటే, ముందుగానే ఉన్నటువంటి యూదులు ప్రభు పేరట వచ్చేవాడు స్తుతించబడునుగాక, జయము ఆయనకి కలుగునుగాక, ఆయన యొక్క ఆశీర్వాదము మనకు విజయాన్ని ఇచ్చునుగాక, అంటే సమాధిని జయించునుగాక, ఆయన నామము ఘనపరచబడును గాక. అది మనకి సంతోషము, మనకి అభివృద్ధిని కలుగచేయను. అదే ఈవెన్ బిఫోర్ సిలువ మీద ఆయన మరణించక ముందే, ఆయన సమాధి చేయబడి సమాధి నుంచి ఇంకా లేపబడక ముందే ఇశ్రాయేలు జనాంగము ఆయన కొరకు రెడ్ కార్పెట్ వేసి జయము 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 అనేటువంటిది మనకు కనబడుతుంది. అందుకే ఆయన్ని ఆరాధించాలి. ఆ తండ్రి ఆరాధన తప్ప, ఆయన స్తుతి తప్ప, ఆయన గణపరచడం తప్ప వేరే ఆధారం లేనే లేదు. సో మనం విజయాలు చూడాలి అంటే ముందుగానే కృతజ్ఞతల స్తుతులు ఇక్కడ ఎలా చెల్లిస్తున్నారో, ఈ దినాన్ని పామ్ సండే రోజు విజయం నీదే, జయము నీదే, స్తుతి నీకే. అలాగే మన జీవితంలో మనం నిత్యం కూడా సంతోష ఆనందంగా, చూడండి వాళ్ళు ఎంత ఆనందంగా దేవుని స్తుతిస్తున్నారంటే, మాకు ఆధారం లేదయ్యా, నువ్వే మా ఆధారమయ్యా, తండ్రి నీవే మా ఆధారమయ్యా. ఇదే ఆ మాటలు మనం వింటున్నటువంటి రీతిగానే మన జీవితాల్లో కూడా దేవునికి ముందుగానే మనం స్తుతులు చెల్లించాలి.